అనేటటువంటిది మనలో ఉన్నటువంటి లోపాన్ని మనం కనుక తెలుసుకోగలగటమే ఒక పెద్ద విద్య. మీరు చేసే అన్ని విద్యల కన్నా కూడా అది గొప్ప విద్య. ఆ స్వీయ లోపం అనేటటువంటివి ఎరగలిగినటువంటి విద్యను మీరు కనుక తెలుసుకుని ఉంటే పరిపూర్ణమైనటువంటి నరుడు అవుతారు మీరు. అంతకన్నా గొప్పవాళ్ళు ఎవరు? అసలు మానవుడు అనే పేరు ఎలా వచ్చింది? అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుడులో డు, మానవుడు. అమ్మ, నాన్న, గురువు, దేవుడు. చూడండి, ఇక్కడ అమ్మ ప్రాధాన్యత, ఒక మనిషి ఎదుగుదలలో తల్లి ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఎక్కువ ఉంటుంది అంటే, అసలు ఒక మనిషి ఇంకొక మనిషితో స్నేహం ఎందుకు చేస్తాడు? మనలో కలిగినటువంటి ప్రతి ఎమోషన్, భావావేశాన్ని, భావపరమైనటువంటి ఆలోచనల్ని ఇతరులతో పంచుకోవడానికి మనం స్నేహం చేస్తాం. ఈ భావపరమైనటువంటి ఆలోచనలు కనుక మనం కలగకపోతే మనం ఎవరితో స్నేహం చెయ్యం, అవసరంగా. అదే తల్లి బిడ్డతో ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం జరిగింది అని వివరంగా అడిగి మీతో కనుక కబుర్లు చెప్పించుకుంటే మీకు లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో పెద్ద అవసరం ఉండదు. మాట్లాడతారు కానీ పెద్ద వాళ్ళకి లొంగిపోయి, వంగిపోయి, వాలిపోయి ఇష్టం వచ్చినట్టు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు ఏదో ఒక చిన్న భావన, ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన పక్కవాడితో పంచుకుంటారు. వాడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో వాడితో పాటు మీరు నడిచి, మీకు ఇష్టం లేనటువంటి విషయాలను కూడా అతని గురించి కృతజ్ఞతతో ఆ పని మీరు కూడా చేస్తారు. ఇక్కడ దీనికి స్నేహం అని పేరు పెడతారు. స్నేహం అంటే మీ ఇద్దరికి ఏమన్నా గమ్యం ఉందా? ఒకటి, డూ యూ గాట్ ఎనీ కామన్ గోల్ టు రీచ్? ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. ఏంటా ఫ్రెండ్? ఏమీ లేదు. చెత్త పోగు చేసి ఒకటి చెత్త ఒకటి వింటారు, ఒకటి కావాలి. ఈ చెత్తంతా ఇంటికి తీసుకెళ్ళి తల్లి దగ్గర డంప్ చేసామనుకో, ఎవరు అవసరం? ఎవరు అవసరం? అప్పుడు మీరు కరెక్ట్గా ఉండగలుగుతారు, అద్భుతంగా రాణించగలుగుతారు అన్నింటిలో. ఇవి లేకే అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకి, దుర్లక్షణాలకి మనిషి దారి పట్టేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మా అమ్మాయి బాగా అయింది అని చెప్పేసి చెబుతున్నాం, మేము కూడా చంకలు కొట్టేస్తున్నా, మా అమ్మాయి అయిందని నేను కూడా చెబుతాను, నేను కూడా ఆనందపడుతున్నా. ఎలా అయిందో తెలుసా మీకు? జస్ట్ ద వాల్యూస్ వీ ఇంపార్టెడ్. ఎలా ఇంపార్ట్ చేసామో తెలుసా? అది కూడా 9th క్లాస్లో ఆ అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదివింది. మా అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదివినప్పుడు వాళ్ళు 9th క్లాస్లో సెలవుల్లో మీరు ఏదైనా క్లాసిక్ నవల చదువుకుని రండి అని చెప్పారు వాళ్ళకి. చెప్పినప్పుడు, నాన్న ఇలా క్లాసిక్ నావెల్ ఏదైనా చదువుకుని రమ్మన్నారు అని చెప్పింది. సరేనమ్మా, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అనే ఒక పుస్తకం ఉంటుంది, జేన్ ఆస్టిన్ అనే ఆమె రాసింది, దాన్ని చదువు అని చెప్పారు. ఇది నాకెలా తెలుసు? 1991 సంవత్సరంలో స్పిరిచువల్గా ఒక ఎన్లైటన్మెంట్ గురువు మనకి జిడ్డు కృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఉన్నారు, మీరు వినే ఉంటారు కొంతమంది అట్లీస్ట్. జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం చదువుతుంటే, ఆయన లండన్లో ఆయన అనిబిసెంట్ ద్వారా పిక్ చేయబడి ఈయన ఎడ్యుకేషన్ లండన్లో చెప్పించబడింది. అక్కడ ఆమె లండన్ రచయిత్రి కాబట్టి ఈయన అక్కడ పుస్తకాలు చదివి దాంట్లో ఒక వ్యాసంలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, జేన్ ఆస్టిన్ అనేటటువంటి రచయిత్రి పుస్తకంలో పదాలని సందర్భానుకూలంగా, సందర్భానుపరంగా ఎగ్జాక్ట్గా విచ్ వర్డ్ ఈజ్ సూటబుల్ టు దట్ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ పర్టికులర్ సెంటెన్స్ అనేది మాత్రమే వాడుతుంది. ఆ వర్డ్ తీసి రీప్లేస్ చేయడానికి వర్డ్స్ ఉండవు. కాబట్టి అంత గొప్ప రచయిత్రి అని ఆయన చెప్పాడు. అది ఎప్పుడో నేను 92, 93లో విన్నా. అది మా అమ్మాయికి అడ్వైజ్ చేశాను. సరే చేస్తే చదువుతానంటే నేను ఒక చిన్న ఇది పెట్టాను, ఒక నిబంధన. ఓకే, ప్రతి వర్డ్ నాకు అర్థం చెప్పాలి నువ్వు చదివితే. నువ్వేదో చదివేశానంటే చదివేశాను కాదు. డిక్షనరీ పెట్టుకుంది, దాన్ని అండర్లైన్ చేసుకుంటా మొత్తం పుస్తకం చదివింది. సరే వెళ్ళింది, ఏదో స్కూల్ చెప్పింది. మళ్ళీ దానికి ఏం చేసిందంటే, మళ్ళీ ఇంకొకసారి చదివింది, రెండోసారి. ఇక్కడ ఆ బుక్లో ఉన్నటువంటి
హై స్టాండర్డ్ డిగ్నిఫైడ్ వాల్యూస్ ఇంపార్టెడ్ ఆటోమేటికలీ ఇంటూ హర్. ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది ఆ పుస్తకం చదవటం వల్ల ఆ వయసులో. ఆ రెండోసారి చదివిన తర్వాత దాని మీద అద్భుతంగా ఆ పుస్తకాన్ని ఒక 4 పేరాల్లో అద్భుతంగా సమరీ రాసింది. ఈ సమరీని ఒక మ్యాగజైన్కి పంపింది. ఆ మ్యాగజైన్కి పంపిస్తే మన ఒక ఆంగ్లో ఇండియన్ రైటరు దానికి చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చాడు. ఈ ప్రశంసా పత్రాన్ని ఇచ్చిన తర్వాత అది చూసి మా అమ్మాయి రాసినప్పుడు దాకా నాకు చూపిస్తాం. మామూలుగా తను పంపించేసుకున్నా దాంట్లో పడింది. ఆ పడిన తర్వాత చూసిన తర్వాత ఆ సమరీ చూస్తే నేనే ఆశ్చర్యపోయా. అబ్బాయి ఇంత బాగా రాసింది అని. అంటే నేను పెట్టినటువంటి నిబంధన ఒక డిసిప్లిన్తో మా అమ్మాయి పాటించడం వలన ఆ అమ్మాయిలో తెలియకుండా అలా ఇంపాక్ట్ అయిపోయి ఆ విలువలు ఇప్పుడు లేచి అవి మొక్కలై వృక్షాలై వాటి ఫలితాలను ఇస్తున్నాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇంకా ఇంకొక చిన్న పని ఏం జరిగిందంటే, ఇలా చేయడమే కాకుండా ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇంటర్మీడియట్ నారాయణను దీంట్లో చదివించాలి. నారాయణ ఈ మన చైతన్యంలో చదివించకుండా మా పాపను ఏం చేసామంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో +1 +2 చేసాం. దానికి ఒక కారణం ఉంది. అది సిగ్గుపడవలసిన విషయం కాదు, కానీ చెబుతా. అక్కడ యూరినల్స్కి వెళ్ళడానికి ప్రాబ్లం ఈ కార్పొరేట్ కాలేజెస్లో డే కారుగా పంపిస్తే దానివల్ల భవిష్యత్తులో ఇతర సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పి దానికి పంపించకుండా ఇక్కడ పంపించినప్పుడు మా అమ్మాయికి వచ్చేస్తుంది. ఇంకేమైనా బ్రహ్మాండంగా చదువుతుంది. ఐఐడి కొట్టేస్తా, ఇది కొట్టేస్తా కూర్చున్నాం. సీటు రాలా. సరే అమ్మాయి ఏం చేసిందంటే ఏదో నియర్గా ఆ బిడ్స్ కూడా వెళ్ళింది, అక్కడ కూడా రాలా. సరే ఓకే, మనం ట్రైన్ ప్రత్యేకంగా చేయలేదు. సత్తం చదువుకుంటే రాలా. అప్పుడు ఏం చేయాలంటే నేను అటు ఢిల్లీ వెళ్తాను, మద్రాసు వెళ్తాను అని చెప్పి షీ ప్రపోజ్డ్. ఐ రిజెక్టెడ్ ఫ్లాట్లీ. ఎందుకు రిజెక్ట్ చేశానంటే పిల్లలు పెరిగేటప్పుడు ఇప్పుడు మీకు రాబోయే 2 సంవత్సరాలు మోస్ట్ క్రూషియల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ ఫస్ట్ ఇయరు, ఈ సెకండ్ ఇయరు మీరు ఎలాంటి క్యారెక్టర్ని అయితే పెట్టుకుంటారో, ఎలాంటి క్యారెక్టర్ని అయితే మీరు సముపార్జిస్తారో అది మీ జీవితాంతం ఉంటుంది. మీరు చెడిపోయేటటువంటి సమస్య ఇప్పుడే ప్రారంభమవుతుంది. అయితే 10th వరకు నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి దాంట్లో మీరు హాస్టల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంటర్మీడియట్ చదివినా మీలో తగిన కరేజ్ చాలా. ఇప్పుడు ఇక్కడ కొంచెం బయటకు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చినాయి అని చెప్పి కొంచెం అదనంగా ఎగరడానికి ప్రయత్నం చేస్తారు. దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఫర్ ది కమింగ్ 2 years, ది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఈ 2 years కనుక మిమ్మల్ని మీరు నిభాయించుకుంటే చాలా గొప్ప వ్యక్తులుగా మారవచ్చు. యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆ గ్రేట్ పర్సనాలిటీ ఇవ్వడానికి ఎలాగంటే మా అమ్మాయిని ఇక్కడ పీవీపీలో జరిపించినాక 3rd year వచ్చింది. నేను ఎప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్ దాని మీద నాకు బాగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల ఎప్పుడు సెర్చ్ అవుట్ చేసి నాలెడ్జ్ ఎప్పుడు కూడా అప్ టు డేట్ ఉంటాను. అప్ టు డేట్ ఉంటే అమ్మ దీన్ని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళది క్యాంపస్ ఇంజనీరింగ్ ఒక ఎగ్జామ్ పడింది, రాయిపోయావా అన్న. సరే అవి చూసి నేను రాయలేనా అంది. సరే నీ ఇష్టం. 4th అనే రాసింది, నేను చెప్పకుండా. మొత్తం 90,000 మంది రాశారు. 90,000 కూడా 96,000 మంది రాశారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. 96,000లో 90 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో మా అమ్మాయి కూడా సెలెక్ట్ అయ్యింది. 10 స్టేజెస్ వాళ్ళు టెస్ట్ పెట్టారు. 10 స్టేజెస్లో పెట్టి ఫైనల్గా ఇక్కడ రేపు ఎగ్జాము, ఇక్కడ ఇవాళ ఫైనల్గా ఇంటర్వ్యూ హైదరాబాద్లో. శివన్ జ్వరం వచ్చింది, తలనొప్పి ఉంది. షీ గాట్ ద సర్టిఫికేట్. ఆఫ్టర్ దట్ చెప్తున్నా, ఎందుకంటే ఒక భాష నేర్చుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీకి పెట్టింది. ఆ పెట్టేటప్పుడు ఇది రాసింది జిఆర్ఈ రాస్తే ఏదో 307, 8 వచ్చింది. వెళ్తాను, మంచి యూనివర్సిటీ వస్తుంది, అది నథింగ్ డూయింగ్. ఐవీ లీగ్ 20 వస్తే వెళ్ళు, లేకపోతే అవసరం. ఏదో నువ్వు అక్కడికి వెళ్ళిపోయి మా అమ్మాయి చదువుతుంది అది నాకు అవసరం లేదు. ఐ నీడ్ ద క్వాలిటీ, I need the standard, I need the dignity. You must make yourself so higher in the self. మళ్ళీ అగైన్ రాసింది, 319 ఇది వచ్చి పెట్టిన తర్వాత మంచి యూనివర్సిటీ, నేను కంప్యూటర్స్ చేయను, పబ్లిక్ పాలసీ చేస్తాను అంది. అదేంటమ్మా నువ్వు కంప్యూటర్స్ మళ్ళీ దానికి వెళ్తానంటే ఏంటి అని
నేను నా విధానంలో నా మార్గంలో నేను సెట్ అవుట్ చేసుకుంటే అంబాసిడర్గా వెళ్ళడానికి యునైటెడ్ నేషన్స్లో పనిచేయడానికి వీటికి అవకాశం ఉన్నట్టుగా కనపడింది. సరే వెళ్ళి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంది, పెట్టుకుంది 5th గ్రేడ్లో. పెట్టుకున్న తర్వాత ఒకరోజు నేను పని చేసుకుంటే రాత్రిపూట వచ్చి SOP రాసింది, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. నాన్న ఇది రాశానని చూపించింది. బాగుందిలే వెళ్ళిపోయిన తర్వాత నేను 12ంటికి వచ్చి పడుకుంటూ మా మిస్టేక్స్తో చెప్పాను, ఏదో రాసింది కానీ నేను బాధపడిద్దాను అన్నాను కానీ నాకేం నచ్చలేదు అన్న. సో పొద్దున్నే మా అమ్మ లేపింది, ఇందులే నువ్వు రాసిన SOP నాన్నకు నచ్చలేదంట, నచ్చిందని చెప్పారు నీతో లేను. అది దిక్కులు వేసి కూర్చొని ఎందుకని బాగాలేదమ్మా. ఎందుకు బాగాలేదంటే నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇంగ్లీష్లో ఏమైతే రాసావో దాంట్లో వెర్బ్స్ తక్కువ ఉన్నాయి. వెర్బ్స్ అంటే క్రియాపదాలు తక్కువ ఉన్నాయి. ఒక 32 నుంచి 40 క్రియాపదాలు కనుక మీరు కనుక పర్ఫెక్ట్గా కనుక పట్టు సాధిస్తే ఇంగ్లీష్తో ఆటాడుకోవచ్చు. ఆట అంటే మీ యొక్క అభిప్రాయాన్ని చాలా బలంగా, చాలా సూటిగా, చాలా గొప్పగా ప్రజెంట్ చేయొచ్చు. సరే ఇదేమో మరి వెర్బులు కనపడి నాకు అంత అనిపించలేదమ్మా, రాశావు కానీ ఓకే బాగుంది కానీ నాకు అంత అనిపించలేదన్న. ఏం చేయదు, తిరిగి రాయి. 3 days కొట్టుకుంది. థర్డ్ డే ఈవినింగ్ వచ్చి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏమి రావట్లేదు బయటకు అంది. కొట్టుకున్నా. 4th డే ఒక ఎక్సలెంట్ SOP రాసింది, ఎక్సలెంట్ SOP. అప్పటి నుంచి ఎప్పటిదాకా ఆమె రైటింగ్ స్కిల్స్ ఆగలాగి 2 years. అద్భుతం, ఎంత అద్భుతం అంటే అమెరికన్ ప్రొఫెసర్స్ కూడా నోర్లు వెళ్ళబెట్టి చూసే అంతగా డెవలప్ అయింది. అంటే ఆ మదన పడటంలో మనం చెప్పిన దాన్ని నేను ఇంతే వస్తుంది నన్నేం చేయమంటామని ఏడవకుండా మనం చెప్పింది చెప్పినట్టు చేయటం వలన ఆ అమ్మాయి టిమ్ అని ఒక గొప్ప ప్రొఫెసర్, అమెరికన్ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్న ప్రొఫెసర్ దగ్గర పనిచేసింది మా అమ్మాయి. అతను మా అమ్మాయిని కోవిడ్లో కలవకుండా పర్సనల్గా ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాం రామా ఇందు అని చెప్పి ఏం చెప్పాడు తెలుసా? యూ విల్ గెట్ ఎ జాబ్ నాట్ లెస్ దాన్ డైరెక్టర్. ఒక డైరెక్టర్ అవుతాం. కారణం ఏంటంటే పని అవాయిడ్ చేసేటటువంటి గుణం నీ దగ్గర లేదు. ఎక్కడా అబద్ధం చెప్పవు, చెయ్యకుండా చేశానని మాట్లాడవు. దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్ అని చెప్పి ఒక 7 పాయింట్లు చెప్పాడు. చెప్పిన తర్వాత మా అమ్మాయికి రావటమే ముందు ఏదో దాన్ని ఏమంటారు రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చింది, తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్కి వచ్చింది పైన. మొత్తం ఫీజు 85 లక్షల్లో నేను కట్టింది 15 లక్షలు మాత్రమే. మిగతా అంతా ఆమె సంపాదించుకుంది. అక్కడ మిగతా అంతా యూనివర్సిటీ వాళ్ళే కట్టారు. యూనివర్సిటీ వాళ్ళు మంత్కి 2,000 ఇచ్చారు ఖర్చులకి. సరే ఉదాహరణకి మొన్న అమ్మ నేను యాపిల్ వాచ్ కొనుక్కుంటానని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. వద్దమ్మా, సరే ఉద్యోగం రాని వచ్చినప్పుడు కొనుక్కుంది కానీ కొనుక్కోమాక అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ దో షీ ఈజ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, హౌ షీ హీడ్ ది వర్డ్స్ ఆఫ్ ద పేరెంట్స్, దట్ ఈస్ ద డిసిప్లిన్ విచ్ మేక్ హర్ టు లీడ్ హర్ లైఫ్ సో ఎలిగెంట్లీ అండ్ విత్ ఏ హై క్వాలిటీ లైఫ్ ఇచ్చి తీరిద్ది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ద వే యూ అడాప్ట్ ఆ కండిషనింగ్ ఆఫ్ ద బ్రెయిన్. ఇవాళ ఒక పెద్ద దరిద్రపు లక్షణం ఏంటంటే పెద్ద లేదు చిన్న లేదు, వీఆర్ ఆల్ ద ప్రిజనర్స్ ఆఫ్ ది డిజిటల్ స్క్రీన్స్. వీఆర్ ద ప్రిజనర్స్ ఆఫ్ ద డిజిటల్ స్క్రీన్స్. అవి చిన్నవి అవనివ్వండి, పెద్దవి అవనివ్వండి, గేమ్స్ అవనివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవనండి. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక సిరీస్ చేస్తే దాంట్లో ఒక 10 ఉంటాయి. ఇక 10కి రేపు పొద్దున టైం ఉండదు, ఇక రేపు టుమారో ఈజ్ నాట్ దేర్ అని చెప్పి వరుస పెట్టి చూసేవి ముందట అన్నింటినీ కూడా. ఆ ఓటీటీ సిరీస్లో దెర్ ఈజ్ నో కటింగ్. ఏదో పెట్టేస్తూ ఉంటాడు, అదేదో చూస్తూ ఉంటాం, ఏదో అనిపిస్తూ ఉంటుంది, ఏదేదో చేసేస్తూ ఉంటాం అంతే. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. వన్ మస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ యూ హ్యావ్ టు టర్న్ యువర్ హెడ్ టు అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్. ఈ ఓటీటీతో పాటుగా ఈ యొక్క డిజిటల్ స్క్రీన్స్కి మనం ప్రెజర్ అవసరం వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటంటే మన బ్రెయిన్స్ లెజర్డ్ బ్రెయిన్స్ అయ్యి. లెజర్డ్ బ్రెయిన్స్ అంటే తెలుసా? పెయిన్ ఆర్ రివార్డ్, ఈ రెండే ఉంటాయి దానికి లెజర్డ్ బ్రెయిన్కి. పెయిన్ ఉంటే పారిపోద్ది, రివార్డ్ ఉంటే దగ్గరికి వస్తుంది. అంటే దీనికి అంతమించి ఇంకా దెర్ ఇస్ నో థింకింగ్ బికాస్ వీ మేడ్ అవర్ సెల్స్ టు ఎక్స్టర్న్ విచ్ ఈజ్ నాట్ అవర్స్.
ఫేస్బుక్ అని, లేకపోతే వాట్సాప్ అని, లేకపోతే వీడియోలు యూట్యూబ్ అని, టోటల్గా హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోనే చాలా గొప్ప ఇన్స్టిట్యూట్. వాళ్ళు చేసిన రీసెర్చ్లో తెలియదంటే మన ఇండియన్స్ యావరేజ్ మీద 2.5 అవర్స్ దే themselves are mingling, they themselves are involved with the cell phone. ఈ లిజర్డ్ బ్రెయిన్ రావడమే కాకుండా మనిషి పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు ఒక కమ్యూనిటీలో డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్లో 35% మాత్రమే వాడి గురించి వాడు చెప్పుకుంటాడు. స్వయంగా తన గురించి తాను చెప్పుకునే 35%. కానీ సోషల్ మీడియాలో కానీ ఫోనుల్లో కానీ వెళ్ళటం వల్ల 85% వాడి గురించి వాడు చెప్పుకుంటున్నాడు. దీన్ని నార్సిజం అంటారు. ఇది ఒక జబ్బు. నార్సిజం అనేది ఒక జబ్బు. ఎందుకని? డిజిటల్ థమ్స్అప్, డిజిటల్ హార్ట్, డిజిటల్ స్మైల్, దానికోసం నికష్టం అయిపోతాం. అది కనపడకపోతే మనసు బాధగా ఉంటుంది. దీనిగానే మనం పెడతాం ఒక పోస్టు, ఆ పోస్ట్కి ఒక డిజిటల్ థమ్స్అప్ కావాలి, వాడు ఏలిట పెట్టాలి. మన్నాడు యాక్సెప్ట్ చేశాడు, అది డిజిటల్ హార్ట్ వచ్చేటట్టే పెడతాడు. అది మంచి జిఐఎఫ్లను కూడా వచ్చినాయి, ఎగురుతున్నాయి అటు ఇటు. వాస్తవం కదా. అయితే ఈ మనిషి అనేటటువంటి వాడు ఎప్పుడైతే తన గురించి 85% చెప్పుకున్నాడో 15% మాత్రమే బయట నుంచి వచ్చేదాన్ని మెదడులోకి వెళ్ళనిస్తాడు. అప్పుడు వీడు ఎలా డెవలప్ అవుతాడు? అందుకని ఏమైందంటే మనిషి బ్రెయిన్ కార్టెక్స్ అనేది థిన్ అయిపోయింది. కార్టెక్స్ అనేది థిన్నింగ్ అయిపోయింది. ఈ బ్రెయిన్లో కార్టెక్స్ సన్నబడిపోయింది. ఈ సన్నబడిపోవడం వల్ల అటెన్షన్ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు, లెర్నింగ్ ఎబిలిటీ ఉండదు, అసహనం ఉంటుంది, యాంగ్జైటీ వస్తుంది, రకరకాల వ్యాధులు వస్తాయి. మనకు తెలియకుండానే మానసిక వ్యాధులతో మానసిక రోగులు అయ్యి సమాజంలో సంచరిస్తూ ఉంటాం. ఇలాంటి సంచారం నుంచి మనల్ని రక్షించుకోవాలంటే మనము స్కిల్స్తో ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇప్పుడు ఒక బంకమట్టి కేక్ తెస్తాను నేను. ఒక చిన్న నా చేతి పెట్టేయంటే బంకమట్టి కేక్ తెచ్చి ఒక 200 కొనండి కొంటారా? అబ్బో నేను చూసాను, చాలా చూసాను, అబ్బో ఎట్లా అంట. ఇప్పుడు దాన్ని విత్ మై పర్టికులర్ స్కిల్ విచ్ ఐ డెవలప్డ్, ఐ విల్ మేక్ ఒక టాయ్, ఒక చిన్న బొమ్మ తయారు చేస్తాను, ఒక పక్షి లాంటి బొమ్మను 200 తీసుకున్నాను. ఇదే బట్ స్కిల్తో నేను దాన్ని చేశా. ఇది కొనుక్కోండి అంట. 200 ఇస్తాం, 20 రూపాయలు ఇస్తాం అంటారు. అప్పుడు దానికి ఇంకా చిన్న ఏదో పెట్టి ఊతే మోత వచ్చేదాన్ని మళ్ళీ తయారు చేస్తాం, ఒక విజిల్ లాగా. సరే ఒక 50 రూపాయలు ఇస్తామా అంటారు. దానికి రంగులు వేస్తాం, దానికి రంగులు వేసి ఇంకేదో ఆ పక్షిలాగా మోత వచ్చేటట్టు ఇంకేదో రకరకాల దాన్ని మార్పులు చేస్తాం. కొంటారు మీరు, 500 అంటే కొంటారు. ఎలా అంటే మీకు స్కిల్ ఉంటేనే కాదు, మిమ్మల్ని బ్రాండ్గా మీరు ప్రజెంట్ చేసుకోవాలి బయట. ఒక మాస్టర్ చూసినప్పుడు, ఒక మేడం చూసినప్పుడు, వీళ్ళు చూసినప్పుడు మిమ్మల్ని చూడగానే మీ ప్రజెంటేషను, మీ యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది బ్రాండింగ్ అవ్వాలి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటిది అంతా కూడా ఒక మోసం. ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి ఇండస్ట్రియలైజేషన్లో ప్రొడక్ట్స్ని బయట అమ్ముకోవడానికి కమ్యూనికేట్ బాగా చేయటం, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, నీ మనసులో ఏమున్నా కూడా బయటికి నవ్వుతూ ఉండని చెప్పడం, నీ మనసులో ఒక రకంగా ఉండటం, పైకి నవ్వుతూ ఏమంటే బాగున్నారా అంటాం, లోన్ తిట్టుకుంటాం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. కానీ వీటన్నిటికీ మూలమైంది ఉంటుంది, శీలము అని క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్ అంటే త్రికరణ శుద్ధిగా మనోవాక్ కర్మలు, మనసులో మీరేమనుకుంటారో అలాంటి మాటలే మాట్లాడటం, అలాంటి పనులే, ఆ మాటలకు తగినటువంటి పనులే చేయటం, ఇది క్యారెక్టర్ అంటారు. ఈ క్యారెక్టర్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా జీవితాన్ని జయించి తీరుతారు. ఎందుకంటే అమెరికన్ ఫిలాసఫర్ లార్డ్ ఎమర్సన్ చెప్పే ఒక ఆయన ఉన్నారు, లార్డ్ ఎమర్సన్. ఆయన 18-19 సంవత్సరపు ప్రాయంలోనే చర్చికి ఒక ఫాస్టర్గా ఆధిపత్యం వహించాడు. 24వ సంవత్సరం వచ్చేటప్పటికి చర్చిని ధిక్కరించాడు ఆయన. జస్ట్ హీ రిజెక్టెడ్ వాట్ ఎవర్ ద చర్చ్ సేస్. ఆయన మాట చెప్తాడు ఒక చోట, మీరు నా కళ్ళకు కనబడుతున్నారు, మీరు నా చెవులకు వినపడుతున్నారు, కానీ మీ మాటలేని నాకు అర్థం కావడం లేదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే
మీరు మాటలు మాట్లాడుతున్నారు, కానీ మీరు మాట్లాడే మాటలకి మీ బాడీ లాంగ్వేజ్కి సంబంధం లేదు. మీరు ఇన్సైడ్ ఒక రకంగా ఉన్నారు, బయటకు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అంటే మీ క్యారెక్టరు, మీ పర్సనాలిటీ భిన్నమైనటువంటి ధృవాలుగా ఉన్నాయి అని చెప్తాడు ఆయన. అలాగే ఈ గొప్ప మనుషులు, ఈ గొప్ప విధానాలు మీరు పుస్తకాలు చదివి తెలుసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవచ్చు. అయితే ఇప్పుడు సింపుల్గా ఒక సబ్జెక్ట్ని మెకానికల్ అని ఉంటారు. మెకానికల్ అంటే ది మదర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే సివిల్ ఇంజనీర్స్, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సివిల్ ఇంజనీర్స్ సేవ్డ్ ద లైఫ్ మోర్ దెన్ ద ఆన్ ఎర్త్, మోర్ దెన్ ది డాక్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాట్ దే డిడ్. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లందరూ సేవ్ చేసినటువంటి మనుషుల కన్నా కూడా సివిల్ ఇంజనీర్స్ అంతకన్నా ఎక్కువ మందిని కాపాడారు. ఎందుకని? చక్కటి శానిటేషను, చక్కటి తాగునీరు, ఈ వ్యవస్థలన్నీ ఈ సివిల్ ఇంజనీర్స్ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళు ఎక్కువ మంది మనుషుల ప్రాణాలు పోకుండా కాపాడారు. అంటే డాక్టర్ల కన్నా కూడా ఎంతో అత్యున్నతమైన వృత్తి మీది. ఎస్, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. తర్వాత మీరు అది వినే ఉంటారు, ఈఫిల్ టవర్ అని విన్నారా? ఈఫిల్ టవర్ వెళ్ళలేదా? విన్నారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు నో ద ఆన్సర్ దట్ యూ పీపుల్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద ఈఫిల్ టవర్. గస్టవ్ ఈఫిల్ అనే ఆయన సివిల్ ఇంజనీర్. ఆయన 7,000 టన్నులతో 18,000 మొక్కలుగా ఈఫిల్ టవర్ తయారు చేసి 20 లక్షల రివిటింగ్ వేసి దాన్ని తయారు చేశాడు. 20 లక్షల రివిటింగ్ వేసి 7,000 టన్నుల ఇనుము వాడి 18,000 పార్ట్స్గా తయారు చేసి దాన్ని చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ కట్టి థామస్ ఆల్వా ఎడిసన్కి పార్టీ ఇచ్చాడు అక్కడ. ఎందుకు చెప్పానంటే మీకు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప ఇంజనీర్లు, గొప్ప గొప్ప వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇంతకుముందు లేదు. 18వ శతాబ్దం నుంచి సివిల్ ఇంజనీరింగ్ అనే ఒక బ్రాంచ్ వచ్చింది. అంతకుముందు మిలిటరీ ఇంజనీరింగ్ ఉండేది. ఆ మిలిటరీ ఇంజనీరింగ్ నుంచి బ్రిటిషర్స్ విడదీసి దాన్ని సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సివిలియన్స్కి వాట్ ఎవర్ ద థింగ్స్ ఇట్ ఈస్ డూయింగ్ అనే దాని మీద. అయితే మీకు వచ్చేటప్పటికి మీరు నేర్చుకోవాల్సినటువంటి చిన్న సింపుల్ విధానం ఏంటంటే, ఎవ్రీ డే మేక్ ఎవర్ సెల్ఫ్ టు నో అరౌండ్ 2 to 3 ఇంగ్లీష్ వర్డ్స్. ఈ ఇంగ్లీష్ వర్డ్స్ మంచి వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోండి. పిచ్చిగా లేకుండా ముందు ఒకళ్ళు ఇద్దరు అడ్మినిస్ట్రేటర్గా ఉండండి. లేకపోతే అందరూ కనుక పిచ్చిగా దాంట్లో పెట్టేస్తూ ఉంటారు. అందరూ కనుక అడ్మినిస్ట్రేటర్ ఉంటే వాట్సాప్ గ్రూప్ సక్సెస్ అవ్వవు. ఎందుకంటే ఎవడ చూసి దాన్ని పెట్టేస్తూ ఉంటాడు. దాంట్లో ఎవడో దాన్ని ఆగరు, గందరగోళం అయిపోద్ది, పొట్టడు చేస్తారు. అందుకని వయసుగా ఉన్నాళ్ళు, గొప్పగా మంచి ఆలోచన ఉన్నవాళ్ళు, ఏదైనా ఒక టీచర్కి అంటే మీరు ఒక ప్రొఫెసర్కి మీరు కనెక్ట్ అవ్వండి. గురువుని గౌరవించండి. ఎందుకంటే మీరు వాళ్ళ గూగుల్ వచ్చేటప్పటికి, యూట్యూబ్లో వచ్చేటప్పటికి చూద్దాంలే, దాంట్లో ఉందిగా నేర్చుకుందాంలే, వీళ్ళకేమో తెలుసులేని మీరు అనుకుంటున్నారు. కాదు, ఇయర్స్ టుగెదర్ దే గాట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ దట్ దే ఆర్ రెడీ టు షేర్ విత్ యూ పీపుల్. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఏజ్లో నేను నేర్చుకున్నటువంటి నా అనుభవాన్ని మీరు ఎవరు పొందలేరు. ఎంత గూగుల్ ఉండా, ఎంత యూట్యూబ్ ఉండా. ఐఎమ్ an excellent expert in certain things. You don't know, you won't get anywhere if you go anywhere else on earth. అలాగే మీ గురువులు కూడా కొన్ని ప్రత్యేకమైన వాటిలో ఉంటారు. కానీ మనకేంటంటే ముందు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే లెర్నింగ్ ఎబిలిటీ లేదో, ఎవరికైతే మానసికమైనటువంటి లోపాలు ఉంటాయో, ఎవరైతే మానసికంగా చెడిపోయి ఉంటారో వాళ్ళు పక్క వాళ్ళని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి రామచంద్ర మెడికల్స్ అని చెప్పి దాంట్లో ఫస్ట్ ఇయర్ చేర్పించాము మనం. ఒక 2 months అయింది. అమ్మాయి ఇప్పుడు ఈ 2 tier సిటీ నుంచి వెళ్ళింది, మన విజయవాడ నుంచి వెళ్ళింది కదా. 2 tier సిటీ నుంచి వెళ్ళినప్పుడు వీళ్ళకి కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మెట్రోపాలిటన్ సిటీ, కొంచెం జనం బాగా స్పీడ్గా ఉంటారు అక్కడ. షట్లు ఎత్తారు అంత గందరగోళం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మన పిల్లకి దిండిగల్లి పిల్ల, మన తమిళియన్ పిల్ల కనెక్ట్ అయింది. మేమే చేసాము. ఆ కనెక్ట్ అయితే మన పిల్లని బుల్లింగ్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఆధిపత్య ధోరణి చూపించడం మొదలుపెట్టింది. అంటే కామెంట్ చేయడం, ఏదో ఒక అంటాం, నేను అది సరిగ్గా రాయలేదన్న అనుకో, వెరీ గుడ్ పర్లేదు, బాగా రాయలేదా, వెరీ గుడ్ అంటాం.
ఏదైనా మర్చిపోయాను అనుకో, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పర్లేదులే అంటాం. అంటే మన పిల్ల డౌన్ అయిపోతుంది. అయితే ఈ పాపకి ఏం చేయాలో తెలియకపోతే ఒకరోజు మేము మామూలుగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఏంటమ్మా అంటే ఇట్లా యూ జస్ట్ కట్ ఇట్ ఆఫ్, సంబంధం వద్దు ఆమెతో, ముందు కట్ చేసే మొత్తంతో, అసలు ఎవరితో మాట్లాడద్దు అని చెప్పి ఆమెతో కట్ చేసి ఈ అమ్మాయిని మా కంట్రోల్లో తీసేసుకున్నాం. నేను మా ఆవిడ కూడా ఎంఎస్సి బయోటెక్నాలజీ మా లెవెల్లో తీసుకున్న తర్వాత నౌ షీ ఈస్ డూయింగ్ వెరీ 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 ఎక్సలెంట్ వర్క్. షీ ఈస్ పుట్టింగ్ హర్ సెల్ఫ్. ఇప్పుడు 80% వచ్చింది, చాలా మంచి పర్సెంటేజ్ అక్కడ ఆ మెడికల్ కాలేజీలో. ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు అందరూ పిల్లలు సినిమాకి వెళ్తున్నారు. సినిమాకి వెళ్తుంటే మా మిస్సెస్ ఫోన్ చేసి, ఆంటీ నేను సినిమాకి వెళ్ళా అంది. మీ నాన్నని అడుగమ్మా అంది. వాళ్ళ నాన్నగారు అడిగితే నాన్న వెళ్ళమ్మా అన్నారు. సరే వాళ్ళ బ్రదర్ను కూడా అడిగితే వెళ్ళమన్నాడు. మా ఆవిడ వెళ్ళమన్నా ఆమె టికెట్ తెప్పించుకుంది మిగతా వాళ్ళతో కలిసి. తెప్పించుకున్న తర్వాత సరే మళ్ళీ మా ఆవిడకి అనుమానం వచ్చిందంట, అదే మన పిల్లయితే వెళ్ళిస్తామా అని. ఎమ్మడే ఫోన్ చేసి వద్దామా వెళ్ళమాక, టికెట్ తెచ్చుకున్నాగా అంటే సరే వెళ్ళంలే అంది. ఎంత గొప్ప విషయం, ఆ పిల్ల మన మాట వింటాం, వెళ్ళలేని ఆగిపోవడం టికెట్ తెచ్చుకున్నాక. సరే నాకు ఫోన్ చేసింది, మా ఆవిడ జరిగిందని. పర్లేదు నేను మాట్లాడలేనా, ఇంటికి వచ్చా. సరే చెప్పా ఎందుకు వెళ్ళకూడదు, సినిమాకి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుంది ఏంటి అని చెప్తే సర్లే అనుకూలం అంది. మరి అలా ఆ అమ్మాయి నిభాయించుకొని రెస్ట్రిక్ట్ అయ్యి అలా ఉండబట్టి ఇవాళ 85% వచ్చింది. ఆ అమ్మాయి ఇలాగే 4.5 సంవత్సరాలు ఉంటే ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు సీ ద బెస్ట్ డాక్టర్. The world is going to see the best doctor with her commitment, confidence, courage, and she is ready to, willing to do whatever we say. ఎందుకు రావు, వస్తాయి. నిన్న రంజానా, ఇది పండగ కదా, మార్నింగ్ 5కి లేచింది, రాత్రి 10:30 వరకు ఎక్సెప్ట్ స్నానం చేసినప్పుడు భోజనం చేసినప్పుడు తప్ప కంటిన్యూగా చదువుతూనే ఉంది. ఆమె చదివిందని మీరు అడిగి చెబుతారయ్యా అని మీరు అడగాలి మమ్మల్ని. అడిగితే అప్పుడు చెబుతాం. ఏం చెబుతాం అంటే ఆ అమ్మాయి అక్కడ చదవడమే కాకుండా నోట్స్ రాసి ఏ చాప్టర్ రాస్తుందో చెప్పి దాన్ని మాకు వాట్సాప్ పెట్టాలి, దాన్ని మేము చెక్ చేస్తాం. దట్ ఈస్ ద కంట్రోల్ వి పుట్ ఆన్ హర్. షీ ఈస్ డూయింగ్ వెల్. ఎందుకు రాదు అంతే. మీరు కూడా మీకున్నటువంటి పారిభాషిక బిబ్లోగ్రఫీ అంటారు, ఒక సబ్జెక్ట్లో దానికి జార్గాన్స్ ఉంటాయి, టెక్నికల్ జార్గాన్స్ ఉంటాయి. టెక్నికల్ జార్గాన్స్ బాగా నేర్చుకోండి. టెక్నికల్ జార్గాన్స్ మీరు నేర్చుకుంటే మీకు ఆ సబ్జెక్టు ఊరినే కరతలామకం అయిపోతుంది, ఊరిని అలా వచ్చేస్తుంది, అంతే ఊరిని జుర్రేస్తారు. అంతేగాని ల్యాబ్కి వెళ్ళకుండా, క్లాసులకు వెళ్ళకుండా, సినిమాలకు వెళ్ళి వాడంటారా వీడంటారా అని చక్కగా మీ జీవితాన్ని గడిపేసి పనికిరానటువంటి వాళ్ళుగా వచ్చి సమాజం మీద లైబిలిటీ కావద్దు. బికమ్ అన్ అసెట్ టు ద సొసైటీ, బికమ్ అన్ అసెట్ టు ద పేరెంట్స్, బికమ్ అన్ అసెట్ టు యువర్ సెల్ఫ్. దీనికి మీకల్లా మీరు చేసుకోవాల్సిందల్లా మీ మెదడుని మీరు కంట్రోల్లో పెట్టుకోగలగడం. ఎలా పెట్టుకోవాలి ఈ మెదడుని? ఏమీ వద్దు, మీకు పనికిరాని ఒక చెడ్డ ఆలోచన ఏదైనా కానీ ఆలోచన వచ్చినప్పుడు ఇమీడియట్లీ యూ రీప్లేస్ దట్ పర్టికులర్ థాట్, ఇమీడియట్లీ యూ రీప్లేస్ ఇట్ విత్ ద గుడ్ థాట్. గ్రాటిట్యూడ్ అనేటటువంటిది మీలో ఉంటే, గ్రాటిట్యూడ్ తెలుసుగా, కృతజ్ఞతా భావము అంటే ఇతరులు మనకు సహాయం చేసినప్పుడు వారికి మనం కృతజ్ఞత తెలియజేయడానికి గ్రాటిట్యూడ్ అంటాం. ఈ గ్రాటిట్యూడ్ అనేటటువంటిది మీకుంటే ప్రతి చిన్న దానికి మీరు ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతారు. ఉదాహరణకి థామస్ జెఫర్సన్ గురించి చెప్పాను కదా మీకు. ఆయన థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయనది ఆటోబయోగ్రఫీ ఉంది, చదవండి ప్రతి ఒక్కళ్ళు. అర్థం కానటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళు దాన్ని తోచిపుచ్చకండి. ఇవాళ మీకు తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీలో గూగుల్లో వస్తున్నాయి, హ్యాపీగా కొట్టుకోవచ్చు. లేదు మీరు ఒక డిక్షనరీ పెట్టుకోవచ్చు, అండర్లైన్ చేయవచ్చు, నేర్చుకోవచ్చు. ఇది రేపు జిఆర్ఈకి ఉపయోగపడుతుంది, మిమ్మల్ని మీరు వృద్ధిలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. తెలుగు భాషని ఇంగ్లీష్ భాషని ఏకకాలంలో అభ్యసించడం వలన, పదకోశం పెరగడం వలన మీ ఆలోచన విస్తృతి పెరుగుతుంది. దీనికి ఈ థామస్ జెఫర్సన్ ఏం చేశాడంటే ఇయర్లో 52 వీక్స్ 52 వీక్స్ ఏం చేశాడంటే ఒక 16 నుంచి 17 గుణాలను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవ్రీ వీక్ ఒక గుణాన్ని అప్లై చేసేవాడు. ట్రూత్ఫుల్నెస్,
ఈ యొక్క వారం అంతా ట్రూత్ఫుల్నెస్గా నేను ఎవరితో మాట్లాడాను, ఎవరితో ట్రూత్ఫుల్గా ఉన్నాను, నేను చేసేటటువంటి కస్టమర్తో ఉన్నానా, నేను చేసేటటువంటి నా తల్లితో ఉన్నానా, నా భార్యతో ఉన్నానా, నా బిడ్డలతో ఉన్నానా, చుట్టూ ఉన్న సమాజంతో ఉన్నానా అని చేసేవాడు. ఒక 1 వీక్ చేసేవాడు, ఇంకో 1 వీక్ ఇంకొక దానికి వెళ్ళేవాడు. అలా ఒక 16 నుంచి 17 గుణాలు ఆయన ఇయర్ లాంగ్ అప్లై చేసుకుంటే జీవితాంతం చేశాడు. అందుకని ఆయన చరిత్రలో నిలబడిపోయాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన చరిత్ర, చాలా బాగుంటుంది. హౌ హీ బిల్డ్ హిజ్ లైఫ్, హౌ హీ మేడ్ హిజ్ లైఫ్, హౌ హీ మేడ్ హిజ్ యాజ్ ఎ మిసైల్ టు డూ ఏ పర్టికులర్ థింగ్ టు రీచ్ ద టార్గెట్. అందుకనే చెప్తారు, దీర్ఘకాలికమైనటువంటి జీవిత ప్రయాణంలో గోల్స్ అనేవి ఉండవు. ఎందుకు ఉండవు? ఎప్పుడు కూడా నువ్వు ఒక స్టాండర్డ్ ఏర్పాటు చేసుకుని ఆ స్టాండర్డ్ పైన జీవించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ స్టాండర్డ్ చేసుకుని మళ్ళీ పైకి జీవించాలి. ఇంకప్పుడు నీ గోల్ ఏంటి? ఆల్వేస్ యూ హ్యావ్ టు మేక్ ఇంప్రూవైజ్ యువర్ సెల్ఫ్ అండ్ సెట్ ద స్టాండర్డ్ అన్ ఎ పర్టికులర్ వే అండ్ మూవ్ ఇన్ ఎ పర్టికులర్ మేనర్ టు ది అప్పర్ ఎకలాన్స్ ఆఫ్ ద లైఫ్. ఈ హైరార్కీ అనేటటువంటి మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఈ లెర్నింగ్ ఎబిలిటీ, ఈ వర్డ్ పవర్ అనేది తెచ్చుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీ మెదడు విస్తృతి చెందింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప అవలక్షణం ఏంటంటే, మీరు ఒక గ్రూప్లోకి వెళ్ళారు అనుకుందాం, ఒక 10 మంది గ్రూప్లో ఒక 2-3 కొత్త వాళ్ళు వెళ్ళారు అనుకుందాం. మీకు తెలిసిన ఒక విషయాన్ని చెప్పి మీరు వాళ్ళని ఒప్పించాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లా. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, ఫిక్స్డ్ ఒపీనియన్స్తో కండిషనింగ్ అయిపోయి బ్రెయిను, వీళ్ళు ఏ పుస్తకం చదివారో, వీళ్ళకి దేని ఎక్స్పోజ్ అయ్యారో, ఏ మాట అయితే విన్నారో, ఏమైతే నేర్చుకున్నారో అది మాత్రమే నిజమో, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా అది ఒప్పుకోరు అసలు. ఈ కండిషనింగ్ అండ్ ఈ మీరు ఒక ఫిక్స్డ్ ఒపీనియన్తో ఉండడం అనేది సరికాదు. ఈ పర్సెప్షన్ అనేది అంటే యాటిట్యూడ్, ఒక దృక్పథం అనేది ఏర్పడుతుంది. అంటే ఇది ఇలాగే అనేది ఎలా ఏర్పడుతుంది? మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఏర్పడుతుంది. కానీ నీ జ్ఞానం అనేటటువంటిది అనంతమైంది కాదు కదా, దీనికి ఒక లిమిట్ ఉంది కదా. లిమిట్ అయినప్పుడు నీ అండర్స్టాండింగ్ కూడా లిమిటే కదా, నీకు తెలియని ప్రపంచం కూడా ఉంది కదా. ఇది వినరం. ఉదాహరణకి ఒక ట్రైన్లో ఒక ఆయన పిల్లల్ని వేసుకుని ఎక్కాడు, ఒక 2 పిల్లలు. ఆయన విచారంగా ఉన్నాడు. పిల్లలు విపరీతమైన గోల్ చేస్తున్నారు. ఆ మిగతా పక్క వాళ్ళ ఈ పీకేయడం, ఈ పీకేయడం, ఆ గొడవ చేయడం, ఈ పీకడం, గందరగోళం ఇది అలా చూస్తా కూర్చున్నాడు తండ్రి. అలా ఒక అరగంట సేపు గడిచింది. ఈ అరగంట సేపు గడిచినాక ఒక పెద్ద ఆయన, ఏమైనా పెద్ద మనిషి, ఆ పిల్లలు తీసుకొచ్చి అలా వదిలేసావు అంత గోల్ చేస్తుంటే, మమ్మల్ని ఇబ్బంది పెడతావేంటయ్యా, చూడొచ్చు కదా అని చెప్పి ప్రశ్నించాడు. ఈయన నిర్జీవంగా నిస్తేజంగా ఆ అడిగిన మనిషిగా చూసి అలా చూస్తూ ఉండిపోయి ఒక 1/2 నిమిషం తర్వాత, గత 1 గంట క్రితం ఆ పిల్లల తల్లి చనిపోయిందండి, ఈ పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది నాకు అర్థం కాక ఉన్నాను, ఆ పిల్లలకి ఏం చేయాలో తెలియక ఆ తల్లి చనిపోయినటువంటి దాంట్లో షాక్లో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారండి అని చెప్పి చెప్పాడు. చెప్పగానే ఎమ్మటే మిగతా వాళ్ళంతా సానుభూతి చూపించి ఆ పిల్లల్ని తలా ఒక రకంగా ముద్దు చేయడం మొదలుపెట్టారు. అంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్స్ చూసి మనం ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయం అది నిజము కాదు. అక్కడ జరిగినటువంటి సంఘటన, దాని వెనుకమాల, దాని యొక్క ఇంపాక్ట్ ఆఫ్ దట్ వాట్ ఇట్ హ్యాస్ చూసినట్లయితే మన యొక్క అప్రోచ్, యాటిట్యూడ్ మారిపోతాయి. కానీ మనము ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను, మీరు, సార్లు ఒక సంఘటన కానీ ఒక విషయాన్ని కానీ చూసినప్పుడు 3 రకాలుగా స్పందిస్తాం. 3 రకాలుగా స్పందించడానికి కారణం ఏంటి? మీకున్నటువంటి అనుభవం కానీ మీకున్న జ్ఞానం కానీ కొంతవరకు అలౌ చేస్తుంది, నాకు కొంతవరకు అలౌ చేస్తుంది. సార్లకు ఉన్నటువంటి విస్తృతమైన జ్ఞానం దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి వాళ్ళని ముందుకి నడుపుతుంది. మరి ఇక్కడ ఎవరు కరెక్టు? అప్రోచ్, యాటిట్యూడ్, మన దృక్పథం, మనకున్న ఆలోచన, మనకున్న విధానం, మనకున్న పద్ధతి, ఇవి నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రొద్దున లెగిసిన కాడి నుంచి పొద్దున ఎప్పుడైతే మీరు నిద్ర లెగుస్తారో రాత్రి కూడా పడుకునే వరకు ప్రతి మూమెంట్ని, ప్రతి క్షణాన్ని ఒక సిస్టమేటిక్గా, ఒక విధానపరంగా ముందుకు ఎలా వెళ్ళాలంటే దీనికి నా వల్ల నేను చేసే పని వలన ఫ్రాంక్లిన్ అని ఒక ఆయన ఉన్నాడు, విక్టర్ ఫ్రాంక్లిన్. ఆయన పుస్తకాలు చాలా బాగుంటాయి. కారణం ఏంటంటే
నాజీలు వీళ్ళని తీసుకెళ్ళి ఒక క్యాంప్స్లో వేశారు. క్యాంప్స్లో అంటే ఈ ఖైదీలను పట్టుకుని వేసే చోట భార్య, బిడ్డలు, తల్లి అందరూ చనిపోయి ఆయన ఒక్కడే బతికాడు. ఆయన ఒక్కడే ఎందుకు బతికాడంటే ఆయనకు ఒక పర్పస్ ఉంది జీవితంలో. ఒక పుస్తకాన్ని రాసి మానవాళికి ప్రదర్శించాలనుకున్నాడు. అందుకని నేను బ్రతికాను. అందుకని ఏ పర్సన్ హూ నోస్ వై హీ లివ్స్ హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ అని చెప్తాడు. మీరు ఎందుకు జీవిస్తున్నారో మీకు కనుక తెలిస్తే ఎలాంటి కష్టమైనా మీరు పడతారు. ఈ ప్లెజరు, ఈ మీకు ఉండేటటువంటి ఈ మొమెంటరీ ప్లెజర్స్ అనేటటువంటి ఏమైతే ఉన్నాయో ఇవేవి కూడా మీకు ఉత్తమమైనటువంటి జీవితాన్ని మీకు మీకు పొందేటట్టుగా చేయవు. దీస్ విల్ నాట్ హెల్ప్ యూ టు మేక్ యువర్ లైఫ్ సో హ్యాపీ. యూ ఆల్వేస్ థింక్, ఆల్ ఆఫ్ యూ, ఇప్పటి వరకు మీకు రాకపోయినా పర్వాలా, ఇప్పటి వరకు మీకు ఏమీ లేకపోయినా పర్వాలా, కాన్సెప్ట్ అనేటటువంటి దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం. మళ్ళీ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ మౌలికమైనగా ఫండమెంటల్గా వాట్ దిస్ లెసన్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ. ఇఫ్ యూ డోంట్ లెర్న్ దిస్ పర్టికులర్ లెసన్, వాట్ విల్ హ్యాపెన్? బై లెర్నింగ్ దిస్ లెసన్, వాట్ యు ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్, వాట్ స్కిల్స్ యు ఆర్ గోయింగ్ టు ఎక్వైర్ అనేటటువంటిది చూడండి. అందుకనే ఈ మధ్యకాలంలో ఇంజనీర్స్, డాక్టర్స్ కూడా 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో అవుట్డేట్ అయిపోతున్నారు, అబ్సల్యూట్ అయిపోతున్నారు. అంటే కాలం చెల్లినటువంటి సరుకుగా మారిపోతున్నారు. కాబట్టి లిబరల్ ఆర్ట్స్ అని చెప్పేసి ఒక పర్టికులర్ కోర్సు తీసుకొచ్చారు. అశోక యూనివర్సిటీ అని ఢిల్లీలో ఉంది. అక్కడ 2010లోనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ దట్ లిబరల్ ఆర్ట్స్. లిబరల్ ఆర్ట్స్ అంటే ఒక హిస్టరీ, ఒక మేనేజ్మెంట్ కోర్సు, ఫైనాన్షియల్ కోర్సు, అదర్ దాన్ యువర్ టెక్నికల్ సబ్జెక్ట్. అందుకనే మా మేనేజ్మెంట్లో వైల్ వీఆర్ డూయింగ్ అవర్ ఎంబీఏ, సార్ కూడా ఎంబీఏ చేశారు కాబట్టి సార్ కూడా తెలుసు. ఎంబీఏ చేసేటప్పుడు మాకు ఒక మాట చెప్తారు, నీకు ఒక పర్టికులర్ ఛాలెంజ్ వచ్చిందనుకో, ఆ ఛాలెంజ్కి నువ్వు కనుక ఒక ఆన్సర్ కనిపెట్టాలి అంటే మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోకండి. ఒక సీఏ చేసేవాడిని, ఒక డాక్టర్ని, ఒక రైతుని, మీ ఫీల్డ్కి రిలేటెడ్గా లేనటువంటి వాడిని సలహా అడిగి చూడండి చెప్పి, కేస్ స్టడీ చెప్పి, వాడిచ్చేటటువంటి సలహా ఒకసారి బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఫస్ట్లో అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి చంద్రమండలానికి వెళ్తున్నారు మన వాళ్ళు, యూరి గగారిన్ వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది, పెద్ద ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, పైకి వెళ్ళినాక ఇంకుతో పెన్ను రాయాలంటే భారరహిత స్థితిలో ఉండదు కాబట్టి ఇంకు కిందకి రాదు, రాయడం కుదరదు. ఎట్టా ఇలా అలా కొట్టుకుంటున్నారు. సరే ఎవడో టీ ఇచ్చే పొట్టాడు వచ్చాడు ఒకడు. ఏంటి సార్ ఏంటి అంత యాంగ్జైటీగా ఉన్నారంటే, పోరా నీకెందుకన్నా. సరే వాడు టీ ఇచ్చాడు, పోయాడు. 2 రోజులు ఎట్టాగా ఉన్నారు. ఏంటి సార్ అన్నాడు మళ్ళీ. అరే పోరా బాబు అన్నారు మళ్ళీ 3 రోజులు కంటిన్యూస్గా ఉన్నారు. ఏంటంటే అప్పుడు చెప్పారు, ఏమి లేదు సార్, ఆ పైకి వెళ్తే ఈ పెన్తో రాయడం ఎట్టా కుదరలేదు, ఈ పెన్ ఎందుకు సార్ ఈ పెన్సిల్తో రాయడానికి పెన్సిల్ ఇచ్చాయంట. సింపుల్ సొల్యూషన్ ఫర్ ఎ గ్రేట్ ఛాలెంజ్ విచ్ ద scientists are facing since last 3 days are not able to find a solution, but a man who is serving the tea has given a simple solution for a problem. అంటే ఇక్కడ ఏంటి, ఎవడు కూడా పనికిరాని వాడు ఉన్నాడు, ఎవడి ఆలోచన తప్పు కాదు, ప్రతి ఒక్కడు గొప్పవాడి. ఒక ఆయుర్వేద వైద్యుడు ఇలాగే ఇంత గ్రూప్కి, ఒక పెద్ద గ్రూప్కి ఒక గురువుగా పనిచేశాడు. టైం ఎక్కువైపోయింది. అంటే టైము 12:45 అంటే మనం టైమింగ్లో ఉన్నామా? ఇంక ఎక్కువైందా? ఓకే 5 minutes. అవును, ఎందుకంటే బికాజ్ అవర్ మైండ్ విల్ నాట్ అలౌ యూస్ టు లెర్న్ మోర్. ఎందుకంటే మనం పెద్ద బాహుబలిం కదా, బయటకి చేయాల్సిన చాలా పనులు ఉంటాయి. దట్స్ వై అవర్ మైండ్ అండ్ బ్రెయిన్ విల్ నాట్ యాక్సెప్ట్ ద మోర్ థింగ్స్ టు ఎంటర్ ఇన్ టు అవర్ బ్రెయిన్. కానీ బట్ వన్ థింగ్ యూ ట్రై టు రిమెంబర్, మైండ్ ఈజ్ ఎ మ్యాజిక్ పాట్. మైండ్ ఈజ్ ఎ మ్యాజిక్ పాట్. మీరు అక్షయ పాత్ర, తెలుగులో అక్షయ పాత్ర అంటే మీరు ఒక మెతుకు దాంట్లో అయితే 100 మెతుకులు బయటకు వస్తాయి. whichever you put inside of your mind, it will come out. మీరు ఒక పొలాన్ని సేద్యం చేయకుండా, వితౌట్ ఫార్మింగ్, ఇఫ్ యూ లెఫ్ట్ ఓవర్ ఎ పర్టికులర్ ఫార్మ్ ల్యాండ్,
పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు పెరుగుతాయి. మీరు ప్రొసీజరల్గా సీడ్ అయితే ఆ పంట వస్తుంది, దెన్ యూ కెన్ రిపీట్ ఫర్ యువర్ బెనిఫిట్. ఇది కూడా అంతే. మీ మైండ్లో మీరు ఎలాంటి ఆలోచనల్ని సీడింగ్ చేస్తున్నారో అలాంటి ఆలోచనలే వస్తాయి, అలాంటి ఆలోచనల నుంచి అలాంటి యాక్షన్సే వస్తాయి, అలాంటి యాక్షన్స్ నుంచి అలాంటి ఫలితాలే వస్తాయి, అలాంటి ఫలితాల నుంచి మీరు మళ్ళీ అలాంటి థాట్సే వస్తాయి. మీరు మహోన్నతమైనటువంటి జీవితానికి శ్రీకారం చుట్టి మీరు అత్యద్భుతంగా ముందుకెళ్ళడానికి మిమ్మల్ని మీరు మరల్చుకోవచ్చు. సరే, ఇప్పుడు సమయభావం అవడం వలన మన మిత్రులకి బయట ఎక్కువ పని ఉంది కాబట్టి దీన్ని ముగించి మరొకసారి సందర్భంలో అవకాశం ఉంటే కలుద్దాం. మీరల్లా చేయవలసిందల్లా ఒకటే పని. ఓకే, మీరల్లా చేయవలసింది ఒకటే పని. రోజు డైలీ 2 to 3 words నేర్చుకోండి. మీరు ఏ పాఠం అయితే చదువుతున్నారో ప్రతి పుస్తకం తీసినప్పుడు 4 word ప్రీఫేస్ చదవకుండా పుస్తకంలోకి వెళ్ళకండి. ఊరిన గబికి చాప్టర్ తీసి దాంట్లో చదివి మాకు అర్థమైసావదు. ఎందుకంటే ఇది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. దాంట్లో అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు. చక్కగా జార్గాన్స్ నేర్చుకోండి. జార్గాన్స్ అంటే టెక్నికల్ వర్డ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇవన్నీ నేర్చుకుని మీరు అనతి కాలంలోనే మిమ్మల్ని మీరు డిసిప్లిన్గా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుని అత్యుత్తమ స్థానాలకు ఎదగాలని, గురువుల యొక్క బోధనని, గురువులని అనుసరించి వారి యొక్క సలహాలు తీసుకొని మీ జీవితంలో అత్యున్నత స్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Friends, stay few more minutes. It is మాతృభాషలో మన హృదయాలకు తగిలేలా అంతరంగాలను స్పృశిస్తూ మనలో కొంత ఆవేశాన్ని నింపినటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని ఇచ్చినందుకు సత్యనారాయణ గారికి పాండురంగారావు గారు మొమెంటం ప్రదానం చేస్తారు. ఝాన్సీ రాణి గారు అందరూ సమర్పణ చేస్తారు. Good afternoon, all. It is my privilege to propose vote of thanks on behalf of the Code of Conduct Monitoring Committee via Siddhartha Engineering College. I thank our honorable resource person, Mr. K. Satyanarayana Garu, spiritual speaker, educationist who works with the JPET school, who blessed all of us with his presence and who took out his valuable time in spite of his busy schedule to grace the meeting. We are really enlightened with your knowledge and presence, sir. I also wish to express my gratitude to our Dean Student Affairs, Dr. B. Pandurangarao Garu, for providing encouragement and support. I am grateful to our Dean Student Affairs for giving us an opportunity to organize this event. I would like to extend my special thanks to Dr. A. Ratnakar Garu for his enthusiastic support and encouraging us. I also extend my special thanks to the organizing committee for their constant support and coordination, that is the COC, Code of Conduct Monitoring Committee. As no program can be successful without participants, I extend my special thanks to our first year BTech students of all departments
for their support and all our volunteers. Our heartfelt thanks due to our students for their active participation. Thank you one and all for making this event grand success. Thank you.